నీవు దేవుని వైపు తిరిగితే అది నీకు సిద్ధపాటై ఉండదు. నీవు దేవుని వైపు తిరిగితే వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మైట్ బి, టర్న్ టు గాడ్. పక్కన వ్యక్తిని తట్టి చెప్పండి, టర్న్ టు గాడ్, టర్న్ టు గాడ్. దేవుని వైపు తిరుగు. ఏ సమయమైనా, ఏ స్థలమైనా, ఏ సందర్భమైనా, ఏ స్థితి అయినా, ఏ మాట వచ్చినా యేసు వైపు చూడు. నీ మనుషుల వైపు చూడకు, దేవుని వైపు చూడు. ఆమేన్. నీకు సహాయమైన పంపుతారు. ఒక చోట్ల ఒక వృద్ధురాలు ఉండను. ఆ వృద్ధురాలు ఎల్లప్పుడు యేసయ్యా తమిళ్లోనే, ఏసప్పా ఒక నండ్రి, ఏసప్పా ఒక నండ్రి. ఏ సమయమైనా యేసయ్యా నీకు ఆమేన్ ధన్యవాదాలు, యేసయ్యా నీకు స్తోత్రం, వందనం వందనం అని చెప్పుకొని ఎల్లప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటుంది. ఏది ఎవరిచ్చినా దేవుని స్తుతిస్తానే ఉంటారు. ఆమేన్. ఇది విన్నటువంటి ఆమేన్ పొరుగువానికి ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఏమిటంటే ఆమేన్ అదరు ఒక తీర్మానం తీసుకున్నారు. ఆహార పదార్థములన్నీ ప్యాక్ చేసి అన్ని రెడీ చేసి చాలా గిఫ్ట్ అన్ని తీసి పోయి తీసుకొని ఆమెకి ఇద్దాం. దానిలో ఏం రాయాలంటే ఫ్రమ్ సైటాన్, సాతానిచ్చినది అని. డైరెక్ట్గా వెళ్తే బాగుండదు అని ఇతడు వేరొక్కరిని పిలిపించి అతని చేతుల్లో దాన్ని ప్యాక్ చేసి ఫ్రమ్ సైటాన్, ఇది సాతాన్ తమిళ్లో అన్ని రాసి పెట్టి ఇచ్చి పంపించారంట. ఆమె అది చూడగానే తీసుకోగానే యేసయ్యా మీకు స్తోత్రం, మరలా యేసయ్యకే స్తోత్రం చెల్లిస్తుంటే ఈ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి చెప్పారు, చూడు ఒకసారి ఎవరిచ్చారు చూడమన్నారు. అప్పుడు ఈమె చదివారు ఎక్కడంటే సాతాన్. అది చూసి మరలా యేసప్పా ఒక నండ్రి అప్పా అన్నారు. పక్కన ఉన్న వ్యక్తికి క్లచ్ పోయింది, ఇంట్లో ఉండలేక అతను అక్కడ నుంచి చూస్తున్నారు. అతను వచ్చి సాతాన్ ఇచ్చినదే కాదు చెప్పి ఉంది, మరి ఎందుకు యేసయ్యకి స్తోత్రం అంటే అమ్మగారు చెప్పారు, ఆమేన్ యేసయ్య నా మీద ఉన్న ప్రేమని బట్టి సాతాన్ చేతులైనా ఇచ్చి పంపిస్తారా. స్తోత్రం. నీ మీద ఉన్న ప్రేమ అగ్ని జ్వాలయ్యా, జల ప్రవాహములు దాన్ని ఆర్పజాలయ్యా, సాతాని కుయుక్తులు దాన్ని ఆర్పజాలయ్యా. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, జీవించు కాలమంతా నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, జీవించు కాలమంతా నీకే